రెండు చపాతీ తిని సరిపోకపోతే ఎమ్మోకి అడిగితే ఒక చపాతీ ఇచ్చాడు. అయినా సరిపోలేదు, ఎందుకంటే మధ్యాహ్నం తినకపోవడం వల్ల అసలు సరిపోకపోతే మళ్ళీ దివ్యకి అడిగా చపాతీ ముద్ద కలుపుకుంటా అని. అంటే దివ్య కలుపుకొని చేస్తానని చెప్పింది. సో ఊరుకున్నాను, అక్కడ లైట్ తీసుకుని పడుకుంటానేమో మళ్ళీ నీ టాపిక్ అప్పుడు కూడా అరుస్తాను. వండుతారంటే ఏం వండాలి, ఏది ఇస్తే అది వండుతా అని అంటే నిన్న మొన్నంతా నేనే ఇచ్చానా? వాళ్ళే తీసుకుని కదా వండారు. పోనీ నన్ను అడుగుతున్నారా? అయినా నేను ఏమైనా ఆపుతున్నానా? సరే లెట్టి అయినట్టుంటే వెళ్ళి తాగు. చూడు మాట్లాడటానికి ట్రై చేయ. నేను మాట్లాడడానికి వెళ్తే ఆవిడ ఏమన్నారు, అరుస్తున్నావు అది ఇది అని అంటే, ఇప్పుడు ఆకలిస్తుంది చపాతీ కావాలంటే మేము ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాము, మళ్ళీ పిండి కలపమంటే ఎక్కడా? అందరికి నేనేం సమాధానం ఇచ్చుకోను. మీ ఇద్దరికి వచ్చిన ర్యాపో. ఇప్పుడు కూడా ఆవిడ బాధ ఏంటంటే మేబీ నేను మాట్లాడట్లేదని అని ఏమో నాకు తెలియదు. మరి ఇప్పుడు నేను ఒక మాట కామెడీగా నేను దానికి ఆవిడ సీరియస్ గా తీసుకుంటే, మొన్న శ్రీజ విషయంలో సరే ఒక సింపుల్ గా చెప్పు, శ్రీజ ఇస్ ద విన్నర్ అని అంత ఈజీగా చెప్పే బదులు అంత డిస్కషన్ ఎందుకు పెట్టారు ఆవిడ మనతో? లేదులే, అది అప్పుడు కూడా నేను ఏమనుకున్నానో తెలుసా, ఆవిడ అనౌన్స్ చేసేసారు, బిగ్ బాస్ ఓకే అన్నారు, తర్వాత మీరందరూ ఉండే ఆడిన వాళ్ళకే ఓకే అయినప్పుడు నాకు ఇంకెందుకు అని నేను సైలెంట్గా ఉన్నా. కిచెన్లోకి వెళ్ళి రామ్కి ఏదో మాట అంటే మళ్ళీ నన్ను అన్నావు అనేసి, నన్ను ఇదనేసి వాళ్ళ నాన్నని గెలిపించలేదని అది ఇది అని అంటే ఏంటి? నిన్న నైట్ కూడా గొడవ అయింది కదా. నిన్న నైట్ కాదు, మొన్న నైట్. అప్పుడు నేను నార్మల్ అవ్వలేదా? అప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? పోనీ సరే ఉండు కొంచెం. నేను రామ్ కి చాలా క్లియర్ గా, నా రామ్ కళ్ళ ముందే ఉన్నాడు. రామ్ కన్నా నేను, రామ్ కూడా వచ్చి నీకు అదే చెప్పాడు కదా. సరే కొంచెం క్లియర్ అయిన తర్వాత. లేదు ఏమో ప్రతిదానికి నేను వెళ్ళమంటే ఎట్లా అవుతుంది చెప్పు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ హౌస్ లో అందరికన్నా ఎక్కువ అర్థం చేసుకొని ఉండిందే నేను. నేను హార్ట్ సైడ్ నుంచి తాగుతా, ఏ సైడ్ నుంచి తాగి నాకు ఇవ్వు. ఇది ఎవరిది అసలు? నాదే కప్. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఎవరిది?